ఇది అనంతపురం నగరంలోని నిరుపేదల గోడు. తమ గోడు కొట్టుకుని నాశనమైపోతారంటూ ప్రభుత్వాన్ని, పాలకులను, అధికారులను బాధితులు శాపనార్థాలు పెట్టారు. అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న వీధి వ్యాపారుల దుకాణాలు తొలగించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు, వీధి వ్యాపారులకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట చోటు చేసుకుంది. కొంతమంది రోడ్డు పక్క వ్యాపారాలు చేసుకుంటూ కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నామని, ఉన్న ఫలంగా తొలగిస్తే ఉపాధి కోల్పోయి రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వృద్ధురాలు కత్తితో పొడుచుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఓ యువకుడు తమ జీవనోపాధిని పోగొడుతున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ట్రాఫిక్ నిబంధనల నేపథ్యంలో ఫుట్పాత్లపైన ఉన్న వ్యాపార సముదాయాలను నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. గత కొంతకాలంగా నగరంలో ట్రాఫిక్ సమస్య అధికమవుతూ ఉండడంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అధికారులు అంటున్నారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న వీధి వ్యాపారుల దుకాణాలను పోలీసులు, నగరపాలక సంస్థ అధికారులు కలిసి తొలగించారు. వ్యాపారులకు గతంలోనే నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో ఇవాళ తొలగింపు చేపట్టారు. దుకాణదారులు అడ్డుకోవాలని ప్రయత్నం చేయడంతో పోలీసుల సహాయంతో దుకాణాలను అధికారులు తొలగించారు. 10 ఏళ్లకు పైగా ఇక్కడే దుకాణాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నామని, ఇన్నేళ్లుగా ఏ ప్రభుత్వంలో కూడా తమ వ్యాపారాలను ఇలా ధ్వంసం చేయలేదని బాధితులు వాపోతున్నారు. ఇన్నాళ్లు ఇక్కడే వ్యాపారం చేసినందుకు పన్నులు కూడా కట్టించుకున్న మున్సిపాలిటీ అధికారులు ఉన్న పలంగా తమ వ్యాపారాలను కూల్చివేసి తమకు ఉపాధి లేకుండా చేశారని, తమ గోడు పాలకులకు, అధికారులకు, ప్రభుత్వానికి తప్పకుండా కొట్టుకుంటుందని బాధితులు శాపనార్థాలు పెట్టారు. మేము దగ్గర 10 ఏళ్ళు అవుతుంది సార్ ఇక్కడ పెట్టుబడి. ఇంతకుముందు అయితే 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చినారు. మామూలుగా అట్టే కదా అని చెప్పనుకోండి. కానీ ఈరోజు ఫుల్ చర్య తీసుకున్నారు. జేసీబీ తీసుకొని వచ్చి ఒకటోసారి దొబ్బేసినారు అన్నమాట. నోటీసులు ఏమి ఇవ్వలేదు సార్. మామూలుగా వచ్చి చెప్పినారు అంతే, తీసేసుకోండి, 10 రోజులు టైం ఇస్తాం మీకు అని చెప్పండి. అంటే రోడ్డు కట్టమంట. ఇంతకుముందు అడ్డం కాదు, ఇప్పుడు అడ్డం అయిపోతారు. కడతాను అంటే మామూలుగా సుంకం కడతామా, సుంకం అయితే 50 రూపాయలు కడతాను. మరి ఇబ్బంది కదా సార్, కడపత్రం అంటే ఇంక ఇదే కదా. మేము అదే మాకు ఆదాయం ఉండింటే మేము పెద్ద షాపుల్లో పెట్టుకుంటాను కదా. ఆ ఆదాయం లేకనే కదా మేము ఈ రోడ్డు మీద బతుకుంటాను. మాకు ఈ పొద్దు నష్టపరిహారం జరగలేదు. మాది 30 ఏళ్ళు మేము ఇక్కడ కూర్చొని కమిషనర్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా నా అంగడి పీకేసింది లేదు. ఈ పొద్దు నా అంగడి కదిలిచ్చినారంటే గ్రేడ్. 30 ఏళ్ళు ఉంటే నా అంగడి ఈ పొద్దు కదిలిచ్చినారంటే గ్రేడ్. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా నా అంగడి కదిలిచ్చిండే. ఎందుకు కానీ కదిలిచ్చినాడు? 3 లక్షలు నష్టం ఆడిప్పుడు. 3 లక్షలు నష్టం అంతా ఇవిడాడ. ఈడైతే ఈ 30,000 పొద్దున్న టెంకాయలు వేసుకొచ్చినా బుల్డోజర్ వచ్చి కొడితే అంత పిచ్చలు అయిపోయినాయి. అన్ని పగిలిపోయిండే కాయలేదు. నాకు కాలు లేదు, గుంటిదే, వాకర్ పట్టుకొని నడచల్లా. ఏం చేయాలో చెప్పండి, మీరే చెప్పండి. నాకు వార్నింగ్ ఇచ్చిన అంగన్లన్నీ ఎత్తేసినా నా అంగడి ఎత్తిండలేదు ఎవడే కానీ. ఈ పొద్దు నా అంగడి ఎత్తినారంటే ఎవరు చెప్పినట్లా? ఏంటి గురించి ఎత్తినారు నా అంగడి పొద్దు? 30 ఏళ్ళు ఉంటే నా అంగడి ముట్టుకోని లేదు ఎవరే కానీ. టెంకాయలు 10,000 రూపాయలు పెట్టి తెచ్చినా వాని అమ్మాయి అన్ని పగిలిపోయినాయి చూడు. జేసీబీతో నూకింటే అంత అర్థమానంగా చేస్తే ఎట్లా బతికేది మేము? కాలు లేదు, ఇప్పుడు బండి ఏంది లేదు, నేను పొయ్యకు కూడా. 30 ఏళ్ళు ఉంటే ఒక్కరు రాలేదు మన నాకు. నా అంగడి ముట్టుకున్న వాళ్ళు లేరు ఎవరే కానీ. ఈ వద్ద ముట్టుకున్నారంటే ఏం కారణమో? మేము బతికే వాళ్ళు నాయన, మేమేం సంపాదించుకునేది ఏం లేదు.
అప్పలు చేసుకునే బతుకుంటున్నాం. కన్నమ్మలు పిల్లోళ్ళు ఉన్నారు చేసుకుంటున్నాం. నాకు మొగుడు పాము కడితే నా మొగుడు చచ్చిపోయింది. సన్న పిల్లల్ని వేసుకొచ్చే బతికించుకున్నాను నేను. ఇక్కడ ఇంత అన్యాయం చేస్తే ఎట్లనైనా 10 రూపాయలు వడ్డీకి తెచ్చి పెట్టినాం దానికి అంగడికి. ఇప్పుడు 10 రూపాయలు వడ్డీకి అంత టీను కూల్ డ్రింక్ అంత మొత్తం బంక అంగడి. కరెంట్ ఏం లేకుండా పీకి తగినారు. ఆ రేకులు షెడ్డు అన్నీ వేసుకొని 30 ఏళ్ళు అయింది. గుత్తరాజీలు కరెంటు బిల్లులే 30 ఏళ్ళ నుండి కట్టినాము మున్సిపాలిటీలో. ఈ పొద్దు ఎందుకు గదులు ఇచ్చినారు మాకు? గుత్త రసీదులు కరెంటు బిల్లులు నెల పొద్దుకున్నారు తప్పికుండా కరెంటు బిల్లులు కట్టినాము 30 ఏళ్ళ నుండి. వ్యాపారమే. ఎవరు పన్ను కడుతున్నాం 10 రూపాయలు బండికి 10 రూపాయలు కడతాము. ఆడ కడుతున్నాము. మరి ఎందుకు కానీ చేసినారు అట్లా? మళ్ళీ గుత్త సంవత్సరానికి మున్సిపాలిటీకి బీదో సాదా బతుకొద్దా ఏమన్నా? ఏంటికన్నా ఏం చేయాలి అట్లా? దాని మీద ఆదావుడు అంతా దాంట్లోనే మాకు ఇంకో సరిగ్గా మీకు ఎత్తే మేము ఎక్కడికి పోవాలనేది అర్థం కాలే. మా పరిస్థితి ఎట్లుండే. ఇన్కమ్ అయితే కడతాను 50 రూపాయలు మున్సిపాలిటీకి. నోటీస్ ఇచ్చారు హైకోర్టు. ఎవరు ఇచ్చేదా లేదు కదా. ఎందుకు వాడు బండి వల్ల పనిచేసి వదవాలి. కోర్టు ఎవరు ఇచ్చిన పర్మిషన్ లేదు కదా. ఎందుకు ఇప్పుడు ఇట్లా చేసినాడో లేదు కదా. వాడు హైకోర్టు లేదు. ఇవి వచ్చినప్పుడు అట్లా పీకేసేందుకు ఎందుకు? కోర్టు ఆర్డర్ ఉందా? వాళ్ళ దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది లేదు కదా. మళ్ళీ చెప్తాను, హైకోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు ఎవరు నోటీస్ చేయాలా అందరికో. ఏం లేదు ఎందుకంటే వాడు నోటీస్ చేయాలా అందరికీ. ఒక రాసి పెట్టాలి నోటీస్ చేయాలి. లేదంటే వాడు అవకాశం ఉంది. కోర్టు లేదు ఏం లేదు. వాడు ఆడు నుంచి కమిషనర్ పోతా ఉన్నాడు. వాడికి ఇబ్బంది ఉంది. వాడు అని తీసిపెట్టినాడు సరిగా. వాళ్ళకి ఇబ్బంది అంటే సర్కారు వాళ్ళకి జీతం ఇస్తాడు చెప్పకూడదా? వాళ్ళు వేసి గాడిని అడే పోతున్నావు ఎందుకో? మనం కష్టము ఎవరు చెప్పాలా లేదు కదా. వాడికి ఉన్నాడు బాడ కట్టుకోవాలా ఈడ మున్సిపాలిటీకి 10 రూపాయలకి ఏటు కట్టాలా? ఎవరన్నా నచ్చే 5 ఇళ్ళ మాకెంత నరకం ఉందన్నా. మేము ఇప్పుడు ఎవరిని అడగల్లా? ఎవరైనా అడుగుతారన్నా. మేము ఇలేకరు ఒకడైతే నేను ఇలేకరు నాకు నీళ్ళు సీక్రెట్ అంటాడు. పోలీసులు కాదు అందరూ పోలీసులు ఇలేకర్లు అని అన్నారు మాకు. ఇలేకర్లు కానీ సిగరెట్ ఎందుకు పెట్టుకున్నావు? ఇల్లీగల్ వ్యాపారం చేస్తా ఉంటాం. మేము ఏందన్నా టీ అమ్ముకొని నీళ్ళు అమ్ముకునే వాళ్ళకి టీ అమ్ముకొని నీళ్ళు అమ్ముకుంటాను. ఇలేకర్లు అంటే నేను ఏడతారు నీకు మున్సిపాలిటీ వాళ్ళకి 10 రూపాయలు గేటు కట్టాలా? ఈ కొంటే ఎందుకు కట్టలేదు నువ్వు? నిన్న ఈ పొద్దు దాని కాకపోతే ఈ వస్తాను ఇదంతా ఎట్లా వచ్చిందన్నా? అంతా పోలీసులు ఇంతవరకు ఎవరు అడగలేదు. పోలీసులుగా నన్ను ఎవరు అడగలేదు. వీళ్ళు పేపర్ లేక మేము ఏమనుకుంటే నిన్ను ఇప్పుడు నిమిషానికి ఎత్తిస్తా మున్సిపాలిటీ వాళ్ళు అయితే ఈ రోజు కట్టుకుంటే రేపు కడతాను. మేము దగ్గుపాటోళ్ళు, మేము ప్రభాకర్ సోదరుళ్ళు, వాడోళ్ళు. మేము నైట్ టైం వస్తే మేము నైట్ టీ అన్నా నేను టీ అమ్ముకుంటానన్నా. వాళ్ళు చెప్పే మాటలు ఎట్లుంటాయి అనుకోండి అన్నా. ఒక టీ 10 రూపాయలు టీ ఇచ్చే బెదిరిస్తాడన్నా. అయినా మేము బతుకుతున్నాం ఈడే. నాకు తెలుసు నేనుండి 25 ఏళ్ళు పైన అయిందన్నా. ఈడే బతుకుతున్నా. అందరి చూసి చాలైపోయింది. ఇప్పుడు కానీ మా నోట్లు దుమ్ము కొడుతున్నారు. ఏం లేదు అడగతినాల్సిందే. మా భర్త చనిపోయినాడు. ఇదే జీవనాధారం మీదే నా పిల్లలను చదివించుకొని ఒక పిల్లని డిగ్రీ ఒక పిల్లని MBA చేసిన. కానీ ఉద్యోగాలు లేవు పిల్లలకి. అదే పిల్లలు మళ్ళీ రోడ్లో పెట్టుకొని నేను అదే వ్యాపారం చేసుకుంటాను. ఇప్పుడు నా పరిస్థితి నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు చెప్పండి. నా పిల్లలకి ఏదైనా సౌకర్యం కల్పించండి. భర్త లేడు నాకు. ఇంటి బాడికి కట్టుకోవాలా, కార్పొరేషన్లు కట్టాలా, డాక్టర్ గ్రూపులు కట్టాలా. ఇవి మళ్ళీ లోన్లు తీసుకుంటాము. ఒక్కోసారి లోన్లు కట్టుకోవాలా. యాదని మేము కట్టుకొని బతకగలుగుతాము చెప్పండి. ఈడ హాస్పిటల్ కాడ 50 రూపాయలే అన్నము. ఒక మనిషి తింటే ఒక 40 రూపాయలు మనిషి టిఫిన్ చేస్తే
మీ వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి మీ బిజినెస్ అంతా ఇబ్బంది అవుతుంది. అవన్నీ అబద్ధము, అవన్నీ అబద్ధము, అవన్నీ అబద్ధము. పిట్టి కేసులని 30 ఏళ్ల నుండి లేని ఇప్పుడు ఇంత దౌర్జన్యం ఎందుకు చేసినారు? ఒక్కొక్కరితో 150 రూపాయలు ఎవరు తీసుకున్నారు? పేర్లు రాసుకొని 150 రూపాయలు తీసుకున్నారు. ఎంతమంది తీసుకున్నారు? 200 ఒక వారం ముందు వచ్చి పోలీసులు తీసుకున్నారు. 150 రూపాయలు మళ్ళీ లేడీస్ కానిస్టేబుల్స్ వచ్చి ఏంటో రాసుకొని సంతకాలు పెట్టించుకొని 150 రూపాయలు వాళ్ళు తీసుకున్నారు. పిట్టి కేసు అని 2 సార్లు ఎందుకు మన ఇప్పించుకోపోయినారు. అదే మా పరిస్థితి ఏమి, మేము ఏడ సావాలా? ఇప్పుడు మాకు ఇది ఆధారకం లేకపోతే మేము మందులు దాగి సావడం గ్యారెంటీ. మేమేమన్నా తప్పుడు పనులు చేస్తున్నామా చెప్పండి? తప్పుడు పనులు చేస్తున్నామా? ఏమన్నా రోడ్లలో తప్పుడు పనులు? ధైర్యంగా భర్త చనిపోయినా కానీ అట్లా బజార్లో బండి కొట్టుకొని పిల్లలను పోషించుకున్నాం, మేము చదివించుకున్నా నేను. కానీ నా పిల్లలకి జాబులు లేవు. ఇప్పుడు నా పిల్లలకి ఏదైనా ఉపయోగం కల్పించండి. నా పిల్లలిద్దరికి నాకు ఈ పొద్దు 10,000 రూపాయలు నష్టం. నాకు ఈ పొద్దు యూట్యూబ్ లో వస్తుంది ఏటీపీ న్యూస్ తెలుగు అని చెప్పి. ఉండమ్మా